నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది పశ్చిమ బెంగాల్లోని కామర్కూర్కి చెందిన అంతర్కుండ్ మండల్ గారి అనుభవం. 2020లో సత్యలోకము నుండి నవరాత్రి హోమంలో ఆన్లైన్లో పాల్గొనే వరం నాకు లభించింది. ఆ సమయంలో నా హృదయంలో ఒక చిన్న ప్రార్థన ఉంది. దుర్గా పూజ కోసం పేద పిల్లలకు కొత్త బట్టలు బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకున్నాను. కానీ లాక్డౌన్ పరిస్థితి కారణంగా అది అసాధ్యమనిపించింది. ఈ కోరికను ఎలాగైనా తీర్చమని శ్రీ అమ్మను హృదయపూర్వకంగా ప్రార్థించాను. నవరాత్రి 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి హోమంలో నేను పూజా సామాగ్రి కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. అకస్మాత్తుగా ఒక చిన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు అడిగింది. ఆమె చెప్పులు లేకుండా చిరిగిన బట్టలు ధరించి ఉంది. నేను నా ప్రార్థనలో ఊహించినట్లుగానే ఉలిక్కిపడి నేను ఆమెను అడిగాను, నీ బూట్లు ఎక్కడా అని. ఆమె వాటిని కొనడానికి తన దగ్గర డబ్బు లేదని మృదువుగా బదులిచ్చింది. ఆ మాటలు విన్న నాకు చాలా బాధ కలిగింది. నేను ఆమెను ఒక షూ షాపుకి ఇంకా ఒక బట్టల దుకాణానికి తీసుకెళ్లాను. ఆమె చాలా ఆనందంతో ఒక జత బూట్లు, కొత్త దుస్తులు మరియు గాజులను ఎంచుకుంది. అప్పుడు ఆమె తన సోదరి కోసం మరొక దుస్తులు మరియు బూట్లు కోరింది. నేను వాటిని సంతోషంగా కొన్నాను. ఆ పవిత్ర క్షణంలో శ్రీ అమ్మ నా ప్రార్థనకు చాలా త్వరగా చాలా అందమైన రీతిలో సమాధానమిచ్చారని నేను గ్రహించాను. ఆ అనుభవం నన్ను మంత్రముగ్ధురాలిని చేసింది. కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సంవత్సరంలో నేను ఆ చిన్న అమ్మాయిని మళ్ళీ మార్కెట్లో ఎప్పుడూ చూడలేదు. ఆమె శ్రీ అమ్మ దివ్య లీలలను నెరవేర్చడానికి మాత్రమే వచ్చినట్లుగా ఉంది. నా హృదయం మా ప్రియమైన పరమాత్మ శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులపై కృతజ్ఞతతో నిండిపోయింది. వారి పాద పద్మాలకు అనంతకోటి ప్రణామాలు. జై బోలో అద్భుతాల ప్రదాత శ్రీ అమ్మా భగవాన్కి జై.